హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాజీ ట్రావెల్ ఒక ఛానల్. ఈరోజు చేస్తున్న వీడియో ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నా. చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. చిన్నప్పుడైతే ఆ గాల్లో అలాగ ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ వెళ్తుంటే ఎప్పటికైనా ఆ ఫ్లైట్ ఎక్కాలని ఒక కోరిక ఉండేది. అది చిన్నప్పటి నుండి ఆ కోరిక అనేది ఇప్పుడు నెరవేరుతుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం. 1 month 2 months ఎక్కడి నుండి అంటే మనం బుక్ చేసి హైదరాబాద్ నుండి మన అండమాన్కి అయితే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం. ఎయిర్పోర్ట్కి అయితే మనం ఎంటర్ అయిపోవాలి. ఫ్లైట్ టికెట్ తీసాక మనకి సెక్యూరిటీ చెకింగ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది చెక్ చేస్తారు. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసాం కదా, అదే కావాలా టికెట్ అనేసి అనుకోకండి. 24 hours బిఫోర్ అనేది మనకి బోర్డింగ్ పాస్ పెడతారు. ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్ కూడా దొరుకుతుంది బోర్డింగ్ పాస్. మన ఎయిర్పోర్ట్కి వచ్చాక బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, మనం లగేజ్ బ్యాగ్ కానీ ఏమైనా తెచ్చితే ఇక్కడ పెడతారు. సెక్యూరిటీ చెకింగ్లో మన ఎలక్ట్రికల్ సామాన్లు ఏమైనా ఉంటే సైడ్ చేసి చెకింగ్ చేస్తారు. మొత్తం 1 bag 2 bags ఎన్ని బ్యాగ్స్ అయినా. ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు బ్యాగ్ యొక్క లిమిట్ అంటే 7 kg బ్యాగ్ అయితే మన దగ్గర పెట్టుకోవడానికి 15 kg బ్యాగ్ ఒకటి ప్యాకింగ్ చేసుకోవాలి. 15 kg అండ్ 7 kg. ఇక్కడ బోర్డింగ్ పాస్ వచ్చింది కదా, చూసారా? అక్కడ తీసుకున్నాక ఇగో మొబైల్స్ కానీ ఎలక్ట్రికల్ సామాన్లు ల్యాప్టాప్ చేశాక మనకైతే లోపలికి వదులుతారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లిఫ్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నా. మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదా, ఆ బోర్డింగ్ పాస్లోన మీరు ఎక్కడికైతే వెళ్తారో ట్రావెల్ చేస్తారో ఆ గేట్ నెంబర్ అనేది ఆ టికెట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఒకసారి అది చూసుకున్నాక గేట్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 5 minutes బిఫోర్ అనౌన్స్మెంట్ ఇస్తారు మన ఫ్లైట్ అనేది రెడీ అవుతుందని. బ్యాగ్ షో బోర్డింగ్ పాస్ చెక్ చేసి బయటకి అయితే పంపిస్తారు. మన ఇండిగో ఫ్లైట్ అయితే ఇండిగో బస్సు వస్తుంది. ఆ బస్సులో కూర్చొని మన ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తుంది బస్సు. అయితే డైరెక్ట్గా మన ఫ్లైట్ దగ్గరికి అయితే డ్రాప్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇండిగో ఫ్లైట్ అనేది మనం దూరం నుండి చూస్తాం కాబట్టి చాలా చిన్నగా కనబడుతుంది. అయితే దగ్గర నుండి చూస్తే ఎంత పెద్దగా ఉందో ఫ్లైట్ చూస్తే ఎగిరి గంతేయాలనిపిస్తుంది ఎవరికైనా. ఫ్లైట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారా, ఫ్లైట్ లోపల సీట్లు ఇంకా ఆ లొకేషన్ ఎలా ఉందో చూడండి. ఫ్లైట్ లోపలికి అయితే వచ్చాం కదా. అయితే ఎయిర్ హోస్టర్స్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు ఫ్లైట్ రెడీ అయ్యే ముందు. ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు అయితే మనకి ఫుడ్ అనేది ఇవ్వరు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక్క ఎయిర్లైన్స్కి మాత్రమే ఫుడ్ అనేది మనకి మెన్షన్ చేస్తారు. అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ అండ్ వేరే ఫ్లైట్ ఎక్కితే మనకి ఫుడ్ అనేది ఎవరు ఫ్రీగా మనమే పర్చేజ్ చేసుకోవాలి. ఫుడ్ అనేది పర్చేజ్ చేసుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఫుడ్ అనేది ఆ ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే మనకి సప్లై చేస్తారు. మనకి ఫ్రీగా ఇచ్చేది ఏమైనా ఉందంటే అది టీ, కాఫీ అండ్ వాటర్ ఇస్తారు మనకి ఫ్రీగా తాగడానికి.
బ్లేర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. హైదరాబాద్ నుండి పోర్ట్ బ్లేర్కి 2 hours 30 minutes జర్నీ మాత్రమే. ఇక్కడ చూస్తున్నారా పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ ఇది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?